హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మోటో G96 ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను. నాకు ఈ మొబైల్ అయితే 14,000 రూపాయల లోపు అయితే వచ్చింది. నేను ఈ వీడియోలో ఫస్ట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి బాక్స్లో మనకి ఏమేమి ఇస్తున్నారని మీకు చూపిస్తాను. తర్వాత ఈ మొబైల్ గురించి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే ఫైనల్గా నేనైతే ఒక 5 డేస్ నుంచి ఈ మొబైల్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు మనకి సేల్స్లో ఈ మొబైల్ అయితే 15,000 రూపాయల లోపే వస్తుంది. ఈ 15,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ కొనొచ్చలేదనే విషయం గురించి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే మాట్లాడతాను. అలాగే కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఈ మొబైల్లో అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో ఖచ్చితంగా అయితే మాట్లాడతాను. మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఈ వీడియో కనీసం ఒక 50 లైక్లను వస్తాయి నేనైతే ఆశిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. తర్వాత మిగతా విషయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి లోపల మనకి ఏమేమి కంటెంట్స్ ఇచ్చారని మీకు నేను క్లియర్గా అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి ఆల్రెడీ మనకి డెలివరీ పార్ట్నర్ అయితే ఓపెన్ అయితే చేశారు. చూడొచ్చు, మనకి ఫస్ట్ అయితే మొబైల్ అయితే ఇచ్చారు. మొబైల్ అయితే నేను పక్కన పెడుతున్నాను. తర్వాత మనకి ఏమి ఇచ్చారని మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మనకి బ్యాక్ కేస్ అయితే ఇవ్వలేదు, మీరైతే చూడొచ్చు. మనకి బ్యాక్ కేస్ అయితే ఇవ్వలేదు, మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు. బ్యాక్ కేస్ మాత్రం ఇవ్వలేదు. తర్వాత మనకి ఫైనల్గా ఛార్జర్ అయితే ఉంది. మనకి బాక్స్లో వస్తున్న కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి మొబైల్ అయితే వస్తుంది, మీరైతే చూడొచ్చు. తర్వాత చూసుకుంటే మనకి ఈ స్టిక్కర్స్ అయితే ఇస్తున్నారు. ఇవి స్క్రీన్ కార్డ్ వేయించుకుంటే మీరు యూవీ గ్లాస్ వేయించుకుంటే ఇవైతే వర్క్ అయితే అవుతాయి. అలాగే మనకి ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 33 వాట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లోనే ఇస్తున్నారు. అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇస్తున్నారు. ఫైనల్గా మనకి మాన్యువల్ గైడ్ అయితే ఇస్తున్నారు. ఇవైతే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మనకి 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అలాగే ఇది POLED డిస్ప్లే. మనం రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. డిస్ప్లే అయితే మనకి కర్వ్ డిస్ప్లే, చూడడానికి అయితే బాగానే ఉంది. అలాగే మనకి దీంట్లో L1 సపోర్ట్ అయితే ఉంది. అలాగే మనకి HDR సపోర్ట్ అయితే ఉండదు. అలాగే మనం పీక్ బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 1600 నిట్స్ అయితే ఉంటుంది. మనకి అవుట్ సైడ్ నేను చెక్ చేశాను, బాగానే కనపడుతుంది ఎండ్లో కూడా. ఇప్పుడు మనం సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. కూడా మీకు 150 రూపీస్ అయితే తగ్గుతుంది. మీరు పేటిఎంలోకి వెళ్ళి అక్కడ మీరు అమెజాన్ ప్రైమ్ అని సెర్చ్ చేస్తే అక్కడ కూపన్ వస్తుంది. అది మీరు అమెజాన్లో అప్లై చేస్తే మీరు తీసుకుంటే ఇంకా 200 నుంచి 250 రూపీస్ లోపే మీకు మెంబర్షిప్ అయితే వస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్ మనం చూసుకుంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ అనేది మనకి ఎక్కువ ఆర్డర్ ఇస్తాం. చూడొచ్చు మీరు, సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మనకి 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ అయితే మనకి లౌడ్గానే వస్తుంది. నేను వేరే వీడియో అయితే ప్లే చేయలేను కాబట్టి నా వీడియోనే ప్లే చేశాను. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మీరు మూవీస్ చూసినా కానీ సాంగ్స్ కూడా కొన్ని విన్నాను యూట్యూబ్లో. మనకి సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సౌండ్ క్వాలిటీలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ అయితే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అలానే మనం బ్యాక్ చూసుకుంటే లెదర్ ఫినిష్ అయితే ఇచ్చారు, మీరైతే చూడొచ్చు. సైడ్ ఫ్రేమ్స్ అయితే మనకి ప్లాస్టిక్ అయితే ఉంటుంది. అలాగే మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో 3.5mm జాక్ అయితే ఉండదు, మీరైతే చూడొచ్చు. మనకి Type-C పోర్ట్ అయితే ఉంది. 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. నేను ఇప్పుడు మీకు 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీ కార్డ్ కూడా వేసుకునే అవకాశం ఉందో లేదనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మాక్సిమం అయితే ఈ బడ్జెట్లో అయితే మనకైతే ఇప్పుడు ఇవ్వట్లేదు, మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఇప్పుడైతే ఉండట్లేదు. మీకు నేను క్లియర్గా చూపిస్తాను. చూడొచ్చు మీరు, మనకి 2 సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే లేదు. మనకి వాళ్ళు 128 GB బేస్ వేరియంట్ ఇస్తున్నారు కాబట్టి దాంట్లోనే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్తో లాస్ట్ ఇయర్ అయితే మనం చాలా మొబైల్స్ అయితే చూసాము. మనకి ఈ ప్రాసెసర్తో 20,000 రూపాయల బడ్జెట్లో లాస్ట్ ఇయర్ చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఒక మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. మీరు సపోజ్ గేమ్స్ ఆడాలనుకున్నా కానీ ఈ ప్రాసెసర్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఆ మీడియం గ్రాఫిక్స్లో అయితే BGMI కానీ మిగతా గేమ్స్కి కూడా మీరు ఖచ్చితంగా గేమ్స్ అయితే ఈ మొబైల్ అయితే ఆడవచ్చు. అలాగే ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ సెన్సార్ 50MP అయితే ఉంటుంది, ఇది సోనీ సెన్సార్. అలాగే మనకి 8MP అయితే అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటాయి. అలాగే మన ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఈ మొబైల్లో 32MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి అలానే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 4K వీడియోస్ అయితే తీయవచ్చు. ఇప్పుడు నేను మీకైతే కొన్ని ఫోటో శాంపిల్స్ అలానే వీడియో శాంపిల్స్ అయితే బ్యాక్ కెమెరావి అలానే ఫ్రంట్ కెమెరావి మీకు నేను క్లియర్గా ఇప్పుడైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు స్టెబిలైజేషన్ ఎలా ఉందో. బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ కూడా డైరెక్ట్గా మొబైల్ నుంచే వస్తుంది.
నాయిస్ మీరు చెక్ చేయొచ్చు, అలానే స్టెబిలైజేషన్ ఎలా ఉంటుందో చెక్ చేయొచ్చు మీరు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ కూడా మొబైల్ నుంచే వస్తుంది. ఎక్స్టర్నల్ మైక్స్ అయితే ఏం యూజ్ చేయలేదు. నాయిస్ ఎలా క్యాన్సిల్ చేస్తుంది మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. మనకి బాక్స్లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లో అయితే ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఛార్జర్ పెట్టి మనం ఫుల్ ఛార్జ్ చేయాలంటే బ్యాటరీని మనకి ఈజీగా 1.5 hour పైనే పడుతుంది. అలాగే ఇది IP68 రేటింగ్తో, వాటర్ రేటింగ్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సపోజ్ ఎప్పుడన్నా యాక్సిడెంట్లుగా మొబైల్ మనకు వాటర్లో పడినా కానీ కొన్ని నిమిషాల వరకు అయితే సర్వే అయితే అవ్వగలదు IP68 ఉంటే. అలాగే IP68 ఉంది కదా అని మీరు ఎక్కువ వాటర్లో వాడకపోవడమే మంచిది. ఎందుకంటే సపోజ్ వాటర్ లోపలికి వెళ్ళి మొబైల్ పాడైతే మాత్రం వారంటీ అయితే మీకైతే వర్క్ అవ్వదు. కాబట్టి ఎప్పుడైనా యాక్సిడెంటల్గా పడితే ఓకే, ఎప్పుడైనా రైన్ వచ్చినా కానీ సడన్గా, అయితే ఎప్పుడన్నా జారిపోయి వాటర్లో పడినా ఓకే, కానీ మీరైతే కావాలని మాత్రం వాటర్లో వాడకపోవడం బెటర్ అని నా రికమెండేషన్. ఎందుకంటే సపోజ్ మిస్ అయ్యి వాటర్ లోపల మ్యాక్సిమం పోతే మాత్రం వారంటీ అయితే వర్క్ అవ్వదు. కాబట్టి ఇదైతే మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి IP68 రేటింగ్తో అయితే వస్తుంది మొబైల్ అయితే, ఖచ్చితంగా మంచి విషయమే. అలాగే మనం దీని వెయిట్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో బ్యాటరీ మనకి కొంచెం తక్కువ ఇచ్చారు. 5500 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి వెయిట్ కూడా మనకి చాలా తక్కువే ఉంది. లైట్ వెయిట్తో వస్తుంది ఈ మొబైల్ అయితే. 178 grams అయితే ఉంటుంది మనకి ఈ మొబైల్ అయితే. వెయిట్ అయితే ఖచ్చితంగా లైట్ వెయిట్ మొబైల్ అని మనం చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్లో మాత్రం. అలాగే మనం సెన్సార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో అన్ని సెన్సార్స్ అయితే మనకైతే ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చూడొచ్చు మీరు, స్పీడ్గానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ర్యామ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో ఇదైతే వస్తుంది. అలానే మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. మనం బేస్ వేరియంట్ చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. దాని ప్రైస్ మనకి ఇప్పుడైతే సేల్స్లో 15,000 రూపాయల లోపే ఉంది. మనకి లాంచ్ అయినప్పుడు 18,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడైతే మనకి ప్రైస్ అయితే కొంచెం తగ్గింది. సిగ్నల్ అలానే కాల్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే మనకి సిగ్నల్ అయితే బాగానే వస్తుంది. అలాగే మనకి కాల్ క్వాలిటీలో కూడా ఏ ప్రాబ్లం అయితే లేదు. నేను కొన్ని కాల్స్ అయితే మాట్లాడాను, కాల్ క్వాలిటీలో కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అలాగే దీని ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. మనకి ఈ మొబైల్కి అయితే 1 year అయితే ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే ఇస్తారు. అలాగే మనకి దీంట్లో 3 years అయితే మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇప్పుడు నేను ఈ 5 daysలో నాకు అనిపించిన పాజిటివ్ థింగ్స్ గురించి, అలాగే నాకు అనిపించిన నెగిటివ్ థింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడతాను. ఫైనల్గా ఈ బడ్జెట్లో మనం కొనొచ్చలేదనే విషయం గురించి ఫైనల్గా అయితే నేను మాట్లాడతాను. ఫస్ట్ నాకు దీంట్లో పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. మనకి 178 grams ఉంటుంది మొబైల్ అయితే, చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మనకి దీంట్లో డిస్ప్లే కూడా మనకి 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఖచ్చితంగా మనకి ఇది POLED డిస్ప్లే కాబట్టి మంచి డిస్ప్లేనే. ఈ బడ్జెట్లో మనం 1.5K డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయాల్సిన పర్లేదు. ఎందుకంటే మనకి ఈ బడ్జెట్లో మాక్సిమం అన్ని మొబైల్స్ అయితే మనకి ఫుల్ HD+ డిస్ప్లేతోనే వస్తాయి. కాబట్టి డిస్ప్లే కూడా మంచి డిస్ప్లేనే ఈ బడ్జెట్లో అయితే. అలాగే మనకి కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరాలో మనం 4K వీడియోస్ తీయొచ్చు, ఫొటోస్ కూడా బాగానే వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా మనం 4K వీడియోస్ తీయొచ్చు, ఫొటోస్ కూడా బాగానే వస్తున్నాయి. ఇది కూడా నాకు బాగానే నచ్చింది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ కెమెరా సెన్సార్ చూసుకుంటే సోనీ సెన్సార్ మంచి సెన్సార్ అవుతుంది ఆ బడ్జెట్లో. నెక్స్ట్ నాకు నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే ఇది మనకి IP68 రేటింగ్తో అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో చాలా తక్కువ మొబైల్స్ మాత్రమే ఉన్నాయి IP68 లేకపోతే IP69తో వచ్చే మొబైల్స్ అయితే. ఇవైతే నాకైతే ఈ మొబైల్లో నచ్చిన విషయాలు. ఈ మొబైల్లో నాకు పర్లేదు అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే దీంట్లో ప్రాసెసర్ ఆ బడ్జెట్లో పర్లేదు. అలానే మనకి ఇది LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది, UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది కూడా పర్లేదు. మనకి బ్యాటరీ కూడా మనకి 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ బడ్జెట్లో మనకి 6000 mAh బ్యాటరీ పైన చాలా మొబైల్స్లో తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి కార్బన్ సిలికాన్తో మనకి బ్యాటరీస్ వస్తున్నాయి కాబట్టి మనకి కొంచెం కెపాసిటీ అయితే పెంచారు కాబట్టి అది కూడా నాకు పర్లేదు అనిపించింది. ఈ మొబైల్లో నాకు అస్సలు నచ్చిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్ ఏంటంటే మనకి దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 అయితే వస్తుంది. మనకు ఒక 2-3 నెలల్లో మనకి అన్ని మొబైల్స్కి అయితే ఆండ్రాయిడ్ 16 అయితే వస్తుంది. దీంట్లో ఓన్లీ 1 year మాత్రమే మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అదైతే నాకు అయితే నచ్చలేదు ఫస్ట్ అయితే. సెకండ్ ఏంటంటే దీంట్లో మనకి HDR సపోర్ట్ అయితే లేదు. తర్వాత నాకు నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో అయితే పోర్ట్రేట్ షాట్స్ అయితే అంత బాగా రావట్లేదు, ఎడ్జ్ అయితే సరిగా డిటెక్ట్ అయితే చేయలేకపోతుంది. ఇది కూడా నాకు నచ్చలేదు. ఇవైతే నాకైతే నచ్చలేదు ప్రజెంట్ అయితే. నేను ఫుల్ రివ్యూ కూడా ఖచ్చితంగా ఒక 15 days కానీ 20 days కానీ వాడి ఖచ్చితంగా ఫుల్ రివ్యూ కూడా చేస్తాను. ప్రజెంట్ ఈ మొబైల్ ఇప్పుడు కొనొచ్చలేదనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా 15,000 రూపాయల బడ్జెట్లో మీకు ఒక మోటో మొబైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆ బడ్జెట్లో ఖచ్చితంగా ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. నేను ఇప్పుడు ఈ మొబైల్ నేను 13,000 రూపాయల బడ్జెట్లో ఎలా కొనాలనే విషయం గురించి మీకు క్లియర్గా ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ మొబైల్ ప్రైస్ అయితే నేను కొనేటప్పుడు అయితే నాకు 16,000 రూపాయలు అయితే ఉంది. 16,000 రూపాయలు ఉంటే నాకైతే ఒక 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే వచ్చింది. కాయిన్స్ అయితే నాకు ఒక 400 రూపాయల కాయిన్స్ అయితే తగ్గాయి. తర్వాత నేను క్రెడిట్ కార్డ్ నుంచి పే చేశాను. క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తే నాకు ఒక 5% క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. అంటే ఒక 700 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. అప్పుడు నాకు ఇది
వచ్చేసి 13,000 రూపాయల పైన అయితే పడింది. 14,000 రూపాయల లోపు అయితే నేను ఈ మొబైల్ అయితే కొన్నాను. ఈ వీడియో ఇంత నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ మోటో G96 మొబైల్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.